ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పద్వేలు ఎమ్మెల్యే దాసరి పద్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, బండి దీప్తి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళలపైన ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళకి ఇచ్చే మానిటరీ బెనిఫిట్స్ కానీ లేకపోతే రాజ్యాంగపరంగా అధికారం కానీ కాంట్రాక్ట్స్ కానీ అన్నీ కూడా మహిళలకు ఇచ్చినప్పుడు తిరిగి సొసైటీకి పదింతలు వస్తుందని జగనన్న నమ్మారు. ఆ విధంగానే ఆయన పనిచేయడం కూడా మేము ప్రత్యక్షంగా చూసాము. కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ను కూడా మేమేం కోరుతున్నామంటే మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఇది కానీ అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చే దిశగా పనిచేయాలి. అదే కాకుండా మహిళల పైన జరుగుతున్న దాడులు వాటన్నిటిపైన కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొచ్చి మహిళల భద్రతకు ఏం చేశారు, వాటి దిశగా వీళ్ళు కూడా మహిళల భద్రత పెంపొందించే దిశగా రూల్స్ అవన్నీ తీసుకురావాలా. గవర్నమెంట్ అయినా కూడా సరే ప్రోగ్రెసివ్గా మహిళా అభ్యుదయంలో పనిచేయాలి. మరింత మెరుగైన బెనిఫిట్స్ మహిళలకు ఇవ్వాలి. మహిళా ప్రొటెక్షన్కి మంచి రూల్స్ రెగ్యులేషన్స్ రావాలని ఈ సందర్భంగా మేమందరం కూడా మహిళ గౌరవించబడుతుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే కాన్సెప్ట్ వాళ్ళది. దాంతోనే వాళ్ళు అన్నింటిలో సగభాగం ఉన్న మహిళలకు అన్ని 50% రాజకీయంగా ఏదైనా కానీ 50%. దానికి తోడు ఏ సంక్షేమ పథకాలు పెట్టినా కూడా మహిళ ద్వారానే చేస్తూ వచ్చినాయి. ఆ కాన్సెప్ట్తో ముందుకు పోయినాము. ఆ కాలంలో అంత కరోనా వచ్చినా కానీ ఎక్కడే కానీ ఆడపిల్లల మీద అన్యాయం కానీ దుర్మార్గం కానీ ఏది జరగల. చాలా సాఫీగా మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు. మహిళల మీద చిన్న పిల్లలు అంటే 4 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళకు మహిళ అంటే వయసుతో సంబంధంలో మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు. ఇలాంటి ప్రభుత్వం 20 నెలలకే ఎంత మోసం చేశారంటే ఈ ప్రభుత్వము అన్ని మహిళలకు వీళ్ళు ఎంతమంది ఉంటే 18 ఏళ్ళ వాళ్ళకు 15,000 అన్నారు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అయితే సగానికి సగం తగ్గించారు. ఇంకా ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చేంతవరకు ఒక పెన్షన్ ఇలా మహిళలు ఎక్కడైనా సుఖపడ్డారో ఆనందంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన సాధికారత కానీ రాజకీయంగా కానీ మన ఫైనాన్స్ కానీ మహిళల్ని చాలా ముందుకు తెచ్చారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలని మా మహిళలందరూ కోరుకుంటున్నారు. ఆల్ ఓవర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్. ఫ్రాంక్గా చెప్పాలంటే రోజు రోజుకు పెరుగుతున్న రిజర్వేషన్ సిస్టము మహిళలను ఒక అడుగు ముందుకేసేటట్లే చేస్తుంది తప్ప వెనక్కి తొక్కడం లేదు. సో ఇట్స్ అ టైమ్ టు ఆల్ ద ఉమెన్ టు రివోల్ట్, టు స్టాండ్ అప్ ఫర్ దెమ్సెల్వ్స్. సో నేను చెప్పదలుచుకున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రభుత్వ తరపు నుంచి మనకు కావాల్సిన ఒక రిజర్వేషన్ సిస్టమ్ అంటూ ఒకటి కాన్స్టిట్యూషన్ పరంగా నిలబడిపోయింది. సో దాన్ని సద్వినియోగపరుచుకొని మనం ఒక అడుగు ముందుకేసి మన హక్కుల కోసం మనమే పోరాడి మనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చుకొని ఇక ఎట్లా సమాజం ఇవ్వదలుచుకోలేదు అనే దానికి మనకు ఫిక్స్ అయిపోవాలి. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్కి అనుగుణంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు అడుగులు వేసుకుంటూ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ప్రతి ఒక్క మహిళను కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి మీకు ఇచ్చిన అవకాశాలను మీరు వినియోగించుకొని అది ఏ రంగమైనా సరే, విద్యారంగమైనా లేదు, సో ఎలాంటి వ్యవస్థ అయినా సరే మీ అంతకు మీరుగా ముందుకు రాంది ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయరు. సో అందరూ ముందుకొచ్చి మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు వన్ అండ్ అయితే గారేమి, మన ఎమ్మెల్సీ రామచంద్ర గారు అయితేమి, సుధమ్మ ఎమ్మెల్యే గారు అయితేమి, పాకా మేయర్ సురేష్ ఏమి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు అయితేమి, ఇంకా మన అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు మన దీప్తిరెడ్డి గారు, కృష్ణవేణి, ఇంకా చాలామంది నాకు తెలిసిన సునీత కాంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు మెయిన్ ఒకటి, నేను 2019లో హ్యాపీగా మహిళలు ముందుకొచ్చి స్వాతంత్రంగా ముందుకొచ్చి మేము బాగా ఎంజాయ్గా ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ నడుపుకొని ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు స్వేచ్ఛ దిశ చట్టం ఉండి మేము ముందుకొచ్చి బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2024-25లో బయటికి వెళ్ళి కేకు తెచ్చుకోవాలన్న భయమే,
పటాకులు కాల్చుకోవాలనే భయమే, ఎంజాయ్గా ఎగరాలనే భయమే, మా కడుపు నిండా తినాలనే భయమే. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, 2025 కానీ 26 మీరు చేసిన కష్టాలు, మా మహిళలు ఇబ్బంది పడినారు. దిశా చట్టం మా జగనన్న ఉంటే మేము బాగున్నాం, అదే దిశా చట్టం రావాలంటే మా జగనన్న రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దయ ఉంచి, హోమ్ మినిస్టర్ అనిత గారు ఊరక మేకప్ వేసుకొని తిరగడం కాదమ్మా, ప్రజలకు సేవ చేయి, మహిళలకు ముందుండి మంచిగా చెయ్యి. చిన్న 6 బాలికలు 7 ఏళ్ల బాలికలు అత్యాచారాలు అయితే ఏందిమ్మా, ఇది మహిళా దినోత్సవం కాదు, మాకు ఒక కన్నీళ్లతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేసి మా జగనన్న 2028లో రావాలి. జమిలీ ఎలక్షన్ వచ్చిన 27 కానీ 28 కానీ ముందుంటామని ప్రతి ఒక్కరు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా ఎంపీ రఘునాథ్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, మా అక్క గారికి, చెల్లెళ్ళకి అందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వందనాలు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.